క్షీరగౌరం కరాగ్రైః జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం. తొలినే నోచిన నోముకున్ తొలినే నోచిన నోముకున్ ఫలములై దోపించు నీ వాంగ్మయంబులలో నన్నెపుడోలలార్పుము స్వయంభూరాజ్ఞి. చిత్తంబు లోపల స్వాస్థ్యం బిడుదాక నాల్క ఇలపై పల్కాడునందాక చెన్నలరంజేయుము నాకు నెప్పుడు కవితావ్యాసంగ సాంగత్యముల్. గురుర్బంధురబంధూనాం గురుశ్చక్షుః అచక్షుషాం గురుః పితా చ మాతా చ సర్వేషాం న్యాయవర్తినాం. బంధుగుల్లేనట్టి వారలకున్ తానే బంధువై కాపాడువాడు ఎవండు. సద్గురుడు. అర్థాన్ని వివరించనక్కరలేకుండా చాలా సౌలభ్యంగా మీరు తెలుసుకుంటున్నందుకు సంతోషం. అజ్ఞానహత దృష్టిన్ అడలెడు వారికి, తమస్సు చేత అజ్ఞానం చేత బాధపడేటువంటి చూపు లేనటువంటి వాళ్ళకి, విజ్ఞాన చక్షువై వెలుగునెవడు న్యాయ మార్గము ఎడబాయని వారికి, తల్లిదండ్రిగా విలసిల్లునెవడు మోహాబ్ధిలోబడి మున్గెడి వారికి, గట్టు చేర్చెడి ఈతగాడెవండు. మోహమనే సముద్రంలో పడినటువంటి వాడికి గట్టుకు తీసుకువెళ్ళేటువంటి ఈతగాడు, గజ ఈతగాడట. ఎవరు? సద్గురువు. మోహాబ్ధిలోబడి మున్గెడి వారికి గట్టు చేర్చెడి ఈతగాడెవండు. అటువంటి మహనీయులు వాత్సల్యంతో తమ పాద సన్నిధిలో తీసుకున్నటువంటి మహానుభావులు పత్రిజీ గారు, సద్గురువు గారు. అట్టి గురునకు నంజలి బట్టి సేతును, అట్టి గురునకు అంజలి బట్టి సేతును అహరహమ్మును ఆత్మసమర్పణంబు. ధ్యానం. ఈ భూమి చేసుకున్న పుణ్యం ఈనాడు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ధ్యాన మహాచక్ర సదస్సు 8వ తూరి ఈ హైదరాబాదులో జరగటం, జ్ఞానబోధ ధ్యానబోధ కలిపి చేసేటువంటి సద్గురువుల యొక్క వచస్సులు మన మనస్సులను పవిత్రీకరిస్తూ పరిప్లావితం చేయటం మన అందరి అదృష్టం. వారి ఆజ్ఞానుసారం ఈ రోజున ఇంతకుముందే సూచ్యంగా వారు సూచించారు, మనం మొసళ్ళమురా అని చెప్పారు. ఆ మొసళ్ళకి ముక్తి ఎలా కలిగింది అని ఆలోచిస్తే వ్యాస భగవానులు
భాగవతాన్ని విరచించి రామాయణ భారత భాగవతాలు ఉన్న రామాయణం ధర్మాన్ని చెబితే, భారతం రాజనీతిని లోకరీతిని చెబితే, భాగవతం కేవలము భగవద్గుణ వర్ణన చేస్తూ భక్తుల యొక్క చరిత్రలను కూడా అందించేటువంటిది భాగవతం. ముక్తిని కలిగించేటువంటి భక్తి గ్రంథం భాగవతం. అటువంటి భాగవతంలో ఎన్నో ఉపాఖ్యానాలు, అంబరీషోపాఖ్యానం, ఇలాగా వాటిలో ఇది ఒకటి. పరీక్షిన్ మహారాజు శుక మహర్షిని ప్రార్థిస్తూ, అయ్యా, గజేంద్రుడు పరమాత్ముని చేత ఎలా మొసలి బారు నుండి విడిచిపెట్టబడినాడో నాకు దయయుంచి చెప్పవలసింది అంటూ, ఏ కథలో సుశ్లోకుడైనటువంటి కీర్తింపదగినడు ఆడైనటువంటి హరి చెప్పబడతాడో అవే వినడానికి యోగ్యములైనవి అని చెబుతూ అటువంటి కథను తెలుపమన్నాడు. సత్యమే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు గ్రాహబద్ధుడైనటువంటి గజరాజు మొరచేసి మొరను విన్నటువంటి స్వామి చూపిన ఆ దయ ఎలాంటిదో తెలుసుకోబోయే ముందర, ఆ గజరాజుకు భగవద్విషయమైనటువంటి ధ్యానము ఏదైతే ఉందో అది తరింపచేసింది. మరి ధ్యానము మనమందరము ఎరుగుదుము, మనం వింటున్నాం. అది అనుభవ సాక్షికమైన విశేషంగా ఉన్నప్పుడు అది సత్ఫలాన్ని ఇస్తుంది. ధ్యానహ్రదే ధ్యానజలే రాగద్వేషమలాపహే యహ స్నాతి మానసే తీర్థే సయాతి పరమాంగతిం అన్నారు పెద్దలు, శాస్త్రకారులు. ధ్యానం అనేటువంటిది ఒక సరస్సు. అందులో ధ్యానం అనేదేవో నీరు. ఆ సరస్సులోని ఆ ధ్యానం అనేటువంటి నీటిలో అవి ఎటువంటివి? రాగద్వేషమలాపహే. రాగము ద్వేషము అనేటువంటి మాలిన్యాన్ని కడిగి వేస్తుంది. స్నానం చేస్తే మన శారీరక మాలిన్యం పోయినట్లే మానసిక మాలిన్యం పోతుంది, రాగద్వేషాలు తొలగిపోతాయి. అటువంటి ఆ తీర్థములో అది మానస తీర్థము. అందులో స్నానము చేసేటువంటి వాడు ఉత్తమ గతిని పొందుతాడు. ఇది ధ్యానం యొక్క విశిష్టతగా ఇలాంటి పెద్దలు మనకు ఉపదేశిస్తుంటారు సద్గురువులు. అంతర్మథనంతో కూడినటువంటి సత్యాన్వేషణం, అంతర్మథన జరగాలి, ఒక అగ్ని మంథానం జరగాలి. అటువంటి సత్యాన్వేషం. అలాగే ప్రాచీన కాలంలో సోమరసపానం అంటే జ్ఞానం అనేటువంటి సుధను ఆస్వాదించడమే ఇక్కడ సోమరసపానం. ముఖ్యమైనటువంటిది వాయువును అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను క్రమబద్ధీకరించి నిరోధించగలగటం. ఇవి కలిగితే ధ్యాన యోగం అన్నారు పెద్దలు. వీటి వల్ల మనస్సు క్షాళితమవుతుంది. మనసస్తు పరాబుద్ధి. బుద్ధి ఆ విచక్షణతను చూపిస్తుంది. మనస్సు ప్రధానం. ఓ మాట అంటాడు, విష్ణు పురాణంలోనూ ఉంది. ఏం చెప్తారు? మనస్సే కారణము, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ లోకంలో బంధనానికి, ఈ సంసారంలో బంధింపబడడానికి, విముక్తి పొందడానికి, ఈ బంధనానికి మోక్షానికి కూడా మనయేవ మనుష్యాణం కారణం అన్నాడు. మనస్సే కారణమట. ఎలాగా? బంధం అంటే ఏమిటి? విషయాసక్తం. లౌకికమైనటువంటి విషయ సుఖాల యందు ఆసక్తి కలిగి ఉంటే అదే బంధం. ముక్త్యై నిర్విషయం స్మృతం. ఆ విషయ సంగి కానప్పుడు అది ముక్తి.
కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో అభివర్ణిస్తారు ఖాండిక్య కేశిధ్వజ సంవాదంలో ఇదే విషయాన్ని. ఎంతో కఠినంగా వ్రాస్తారు రాయలవారు అనుకుంటాం, చాలా సులభంగా వేమన పద్యంలాగా చెప్పారు. ప్రాణికోటికెల్లా, అర్థమవుతుంది కదా ఎంత సులభమండి. ప్రాణికోటికెల్లా బంధంబు మోక్షంబు కలుగుటకును మనసే కారణంబు. విషయ సంగి అయిన, విషయముతో కూడుకున్నట్టయితే విను బంధకారి, నిర్విషయమైన మోక్ష విభవకారి అంటాడు. కాబట్టి మనస్సును అలా పదిలపరచుకోవాలి. అలా చేసుకున్నటువంటి వాడు, శరణాగతిని పొందినటువంటి గజేంద్రుని యొక్క ఉపాఖ్యానాన్ని ఈరోజు మనము క్లుప్తంగా కాలానుసారంగా పెద్దలు ఆజ్ఞాపించిన సమయము లోపల నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏమంటాడు శుకుడు రాజుతోటన్నాడు, పరీక్షిత్తు అడిగాడు, గజేంద్రుడి కథ చెప్పమన్నాడు. ఓ మాట అన్నాడు, రాజేంద్ర విను, సుధారాశిలో ఒక పర్వతము త్రికూటంబన దనరుచుండు అన్నాడు. పాల సముద్రంలో త్రికూటము అనేటువంటి పర్వతం ఉంది. అది ఎంత పెద్దది అనంటే అది 10,000 ఆమడల ఎత్తుంది, అంతే వెడల్పుద్ది. అక్కడ బంగారు, ఇనుము, వెండి శిఖరాలు వాటికి ఉన్నాయి. అటువంటిది అక్కడ రత్నాలు ఉన్నాయి, ఎన్నో మృగాలు ఉన్నాయి, గంధ గవయ శార్దూల, చాలా లవలీలుంగ మాతులుంగ, ఇలాగా వచనం చెప్తారు, ఎన్నో ఉన్నాయి. అక్కడ గజేంద్రుడు అనేవాడు ఉన్నాడు అన్నాడు. త్రికూటం అనే పర్వతం అట, దానికి త్రికూటం అని పెట్టడంలో ఇవాళ కొంత కథ, ఇందులో 2 అంశాలు. ఒకటి కథా వస్తువు అయితే, రెండవది గజేంద్రుని యొక్క మొర చెప్పుకోవటం. అందులో ఉన్నటువంటి నాకు తెలిసినంత మేర అందులో ఆంతర్యాన్ని మనం ఇక్కడ మరలా స్మరించుకోవటం. పోతన గారే అన్నారు, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు. తెలిసి చెప్పటం అనేది, భాగవతాన్ని అర్థం చేసుకొని చెప్పటం అనేటువంటిది చాలా కష్టమటండి. ఎవరికి? శూలికైనా తమ్మిచూలికైనా, బ్రహ్మకైనా ఈశ్వరుడికైనా అది కష్టము. అయితే విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని వినయంగా పోతన లాంటి మహాకవి మహానుభావుడే చెప్పినప్పుడు అస్మాదృశుడెంత నేనెంత కైముతిక న్యాయం. కాబట్టి అక్కడ త్రికూటము అనే పర్వతం ఉందట. ఈ త్రికూటము అని చెప్పడంలో చాలా ఉంది. త్రికూటము అంటే 3 సంఖ్య ఉన్నది. కామము, క్రోధము, లోభము అనేటువంటిదే అక్కడ త్రికూటములు అంటే. ఈ కామ, క్రోధ, లోభాలు ఉండే చోటనే వీడు గజరాజు కూడా ఉన్నాడు. గజరాజు జీవుడికి సంకేతం. ఒక జీవుడు అంటే, జీవుడు రాగద్వేషాలు, లోభము, వీటికి లోబడినటువంటి జీవుని యొక్క చరిత్ర ఏమిటి, వాడి గతి ఏమిటి, వాడు పొందిన ఉత్తమ గతి ఏమిటి అనేటువంటిది ఇందులో చెప్పబోతూ ఉన్నారు. అక్కడ ఎన్నో ఏనుగులు గుంపులు గుంపులుగా తనను అనుసరిస్తూ ఉండగా, ఇది గజేంద్రుడు, గజరాజై ఉన్నటువంటిది. అది గజేంద్రుడు వాటిని తీసుకొని వెళుతున్నారు. అవన్నీ ఎలా ఉన్నాయో చెప్పాడు. అన్యాలోకన భీకరంబులటండి, ఇతరులకు చూడటానికే భయంకరంగా ఉంటాయి. జిత ఆశానేక పానీకముల్, జయింపబడినటువంటి దిగ్గజాలను కలిగినవన్నాడు. దిగ్గజాలను కూడా జయించగలిగినంత శక్తి సంపన్నత కలిగినటువంటివి అన్నాడు. అవి వన్యేభంబులు కొన్ని మత్తతనులై మదించి ఉన్నాయి. అవట వ్రజ్యా విహారాగతో ధన్యత్వం బునా, ఆహారం కోసం బయలుదేరి అక్కడ అనేకములైనటువంటి
కొండ చర్యలు, గుహలు, ఈ ప్రాంతమంతా ఉండి తిరుగాడుతూ అక్కడ నీరుగాలివడి కాసారావగాహార్థమై దప్పికైంది. వాటికి నీరు కావాల్సి వచ్చింది. ఎక్కడో సరస్సులో మునగాలి, త్రాగాలి అనుకున్నాయి, బయలుదేరింది. ఆ గుహల్లో నుంచి వచ్చేటువంటివి ఎలా ఉన్నాయంటే, కొండ గుహలలో నుంచి అంధకారము అంతా బయటికి వచ్చేలాగా కొండ గుహలలో నుంచి బయటికి వచ్చేటువంటి ఏనుగుల గుంపు ఉన్నది అని వర్ణిస్తాడు కవి. అవి చాలా గొప్పవి. తలగవు కొండలకైనను, కొండలైనా సరే పిండి చేయగలవు, వాటికి భయపడవాడు. మలగవు సింగములకైనా అన్నాడు. సింహాలు ఎదురొచ్చినా ఎదురు నిలిచి పోరాడతాయి. అట్లాంటివి. కలగవు పిడుగులకైనను, పిడుగుపడ్డా దానికి భయం లేదట. అటువంటి ఏనుగు గున్నలన్నీ ఉన్నాయి. అలాగా ఉండి బయలుదేరుతూ ఉండగా ఉండగా ఓ చోటికి వెళ్ళాయి. వాళ్ళ గజరాజు చూచాట. దేనికోసం వెతుకుతున్నాయి? నీటి కోసం వెతుకుతున్నాయి. గజరాజుకు కనిపించింది, చూచాడు. హఠగా అంచన్కరిణీ విభుండు నవఫుల్ల అంబోజ కల్హారమున్. అక్కడ అద్భుతమైనటువంటి పద్మాలు, కలువ పూలు, వాటి మీద ముసిరేటువంటి తుమ్మెదలు, అందులో ఉండేటువంటి ముసళ్ళు, ఎన్నో ఉన్నటువంటి ఒక జలచర సముదాయము కలిగినటువంటి కాసారాన్ని చూచాడు. చూచి ఇక ఆడుకోవటం మొదలుపెట్టాయి, దిగాయి. ఆనందం కలిగినప్పుడు ఆటలు వస్తాయి. తుండాలతోటి నీటిని ఎత్తుకొని పూరిస్తున్నాయి. ఒకదాని మీద గండస్థలాల మీద చల్లుకుంటూ ఉన్నాయి. గళగళగళగన శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా కడుపులు నిండిపోయేలాగా అవి నీరు బాగా చక్కగా త్రాగేశాయట. ఈ ఇభలోకేంద్రుడు గజరాజు కూడా హాయిగా నీటిని తొండంతో పూరించుకొని ఆకాశ మార్గానికి ఎత్తిపెట్టి తొండాన్ని దాన్ని ఒక్కసారి పిచికారీ చేసినట్టు చేశాట. చేసేటప్పటికి ఆ శక్తి ఎంతటిది అనంటే, అందులో ఉన్నటువంటి మీనాలు, కర్కాటకాలు ఇవన్నీ కూడా ఏం చేశాయి? ఇందులో నీటి జంతువులన్నీ కూడా, మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు, ఇవన్నీ కూడా ఆకాశానికి ఎగిరిపోతూ ఉన్నాయి. అంత శక్తి సంపన్నంగా ఉన్నది అని చెప్పడం. ఆకాశంలో కూడా రాసుల్లో మీనం ఉన్నది, కర్కాటకం ఉన్నది. ఇవన్నీ అక్కడ ఉన్నదాన్ని కవి చమత్కారంగా చెప్పాడు. సరే, ఇలాగా చేస్తూ చేస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఆ లోపల ఉన్నటువంటి ఒకానొక నక్రము మొసలి చూచింది. ఈ గలభా చేయటం దానికి నచ్చలేదు. వెంటనే గజేంద్రుణ్ణి కాలు పట్టుకున్నాడో లేదో, దీనికి తలకుపాటు లేదు, ఏమాత్రం తొట్రుపాటు లేకుండా శౌర్యంతో ఈ మదగజ వల్లభుడు తన యొక్క దంతాలతోటి వాటిని పొడవటం మొదలుపెట్టాడు. ఆ విధంగా చేశాడు. ఇంతలోపల అది వచ్చి మళ్ళీ పాదాలను పట్టుకున్నది, వాళ్ళంతోటి కొట్టింది అని చెప్పి చెప్తున్నాడు. అలాగా ఎన్నో కాలం పెక్కేండ్లు పోరాడాయి. కరి మకరి రెండూ యుద్ధం చేశాయి. కరి మకరితోడబోరు మాతంగ విభుని ఒక్కరుని డించి పోవ కాళ్ళు రాక, నీటిలోకి దిగినటువంటి గజరాజును పట్టుకొని మొసలి ఏడిపిస్తూ ఉంటే లోపలకుంటూ అవసరమైన చోట కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను గురువు గారి అనుజ్ఞతోటి. ఎలా చూస్తున్నది, ఎలా పట్టుకుంటున్నది అని అంటే, మొసలిని ఇక్కడ ఒక యోగీంద్రుడిగా పోల్చబోతున్నాడు. అద్భుతమైనటువంటి వర్ణన చేస్తున్నాడు. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి
బుద్ధిలతకు మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన గతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిర్వక్రమై. ఎంత అద్భుతమైన పద్యం! మూలాతిశాయిగా వర్ణించినటువంటి పద్యం పోతనగా. ఆయన ఋషి, వారు వర్ణించారు. ఇది చూడండి, మొసలి సాధారణ అర్థం చూద్దాం. పాదద్వంద్వము నేలమపింది, గట్టిగా నేల మీద పాదాలను దృఢంగా మోన్పింది, అంటే ఆసనం చూచుకున్నది. అలాగే అది శ్వాస ప్రశ్వాసలను బంధిస్తోందట, గాలిని బిగబడుతోంది. ఇక దానికి వేరే ఆలోచన లేదు, చెవులు ముక్కులు పంచేంద్రియ ఉన్మాదంబున్ పరమార్చింది. మరొక ధ్యాస లేదు, కేవలము దీన్ని పట్టుకోవాలనే ధ్యాస ఒకే చోట ఉన్నది. ఆ శ్వాస కూడా అదే ధ్యాస, శ్వాస మీద ధ్యాస. కాబట్టి స్వేచ్ఛా ప్రవృత్తి ఉంటుంది ఇంద్రియాలకి, దాన్ని అరికట్టిందట. ఇక బుద్ధికి అవలంబన చేకూర్చిందట. అది ఎలా ఉంది అంటే యోగీంద్రుడిలాగా. యోగీంద్రుడు అంతే, ముందర ఆసనం చూసుకుంటాడు, పాదద్వంద్వమునే ఎలను. ఆయన కూడా పవనుణ్ణి బంధిస్తాడు. శ్వాస ప్రశ్వాసలు ఉంటాయి. అంటే ఆసన సిద్ధి జరిగిన తర్వాత శ్వాస ప్రశ్వాసల గతి నిరోధాన్ని చేస్తాడు, ఓ ప్రాణాయామాన్ని చేస్తాడు. ఇప్పుడు బయట ఉన్నటువంటి గాలిని ముక్కు ద్వారా లోపలికి తీసుకోవటం ఒకటి, అది శ్వాస. లోపల ఉన్నటువంటి గాలిని బయటికి వదలటం ప్రశ్వాస. అటువంటి దీనిని అవలంబిస్తున్నాడు యోగి. అలాగే అది కూడా ఉండటం. ఏదైనా ఒక లత తీగ ఉంటే ఆలంబనం ఉండాలి. బుద్ధి అనేటువంటి లతకు ఆలంబనం చేకూర్చట. అంటే ఆ బుద్ధి భగవచ్చింతనలో ఉండటమే ఆలంబనం. ఈ విధంగా ఉండటం చేత యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించిందట. అటువంటి స్థితిలో ఉండేవాడు ఎంత శక్తిమంతుడిగా ఉంటాడో తెలుసు ఒక యోగి. అదట హరిపాదాక్రాంత నిర్వక్రమై. ఇక్కడ మొసలి పక్షంలో ఏనుగు యొక్క పాదాలను పట్టుకున్నదని, హరి అంటే ఏనుగని అర్థం. యోగీంద్రుడు హరిపాదాలను పట్టుకుంటాడు. ఈ నక్రము హరిపాదాలని పట్టుకుంటే యోగీంద్రుడు హరిపాదాలను పట్టుకుంటాడు. ఇక్కడ ఒక ఉపమానాన్ని అద్భుతంగా మనకి ఆధ్యాత్మికత సంబంధమైనటువంటి దాన్ని చెప్పారు. ఈ లోపల వనగజము, అడవి ఏనుగు బాధపడుతుంటే వనగజంబు ఎగుచు వనచారి పొడగని, వనగజాన్ని బాధ పెట్టేటువంటి వనచారి, అడవిలలో నీటిలో ఉండేటువంటి చరించేటువంటి మొసలిని చూచి ఇంద్రుడి ఏనుగు కూడా వనగజంబగా వజ్రిగజము, వనములో ఉండేటువంటిది వనగజము. ఇంద్రుడి ఏనుగు కూడా వనగజమే, అది పాల సముద్రంలో పడింది. వనం అంటే నీరు అని అర్థం. అదట తెల్లబోయిందట. ఇంద్రుడి ఐరావతం తెల్లగా ఉంటుంది. ఎందుకు అలా తెల్లబోయింది అనంటే తన జాతికి జరుగుతున్నటువంటి ఆ బాధను చూసి బాధపడి తెల్లపోయింది. అందుకని ఇంద్రుడి ఐరావతం తెల్లగా ఉంది అని ఒక కవిత్వపు చెమక్కు చేస్తాడు. అంతేకాదు, ఈ దీనదశన్ గజముండే ఎంతో బాధపడుతోంది. ఊహగలంగి జీవనపుటోలమునంబడి పోరుచున్ మహామోహలతాబద్ధ నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహిక్రియ ఉంది అన్నాడు. బుద్ధి కలత చెందటం, ఊహ కలగటం అంటే ఈ జీవనము సంసారం అనేటువంటి క్లేశాలలో పడి పొరలాడటం జీవి యొక్క పరిస్థితి. అంతేకాదు, అజ్ఞానకరమైనటువంటి ఈ పాశంతుడు, అజ్ఞానం వల్ల జనించేటువంటిది పాశం, దాని చేత బంధితమైనటువంటి తన స్థానాన్ని విడిపించుకోలేక ప్రాణాపాయాన్ని శంకిస్తున్నటువంటి జీవి ఎలా బాధపడతాడో గజేంద్రుడు అలా బాధపడుతున్నాడు అని ఈ జీవి యొక్క బాధపడేటువంటి జీవితోటి పోల్చి చెప్తాడు. అదే విధమైన ఇది అంటే శక్తి సన్నగిల్లింది, కాలు పట్టుకున్నది. కాళ్ళల్లో శక్తి సన్నగిల్లితే దాదాపు
ఆసన్నమైనట్లు కాలం, కాళ్ళు సన్నబడటం, అట్లా చెబుతుంటారు. అలాగా ఆ రెండు కూడా పోరాడే రాత్రులు సంధ్యలు దివసాలు అన్నీ కూడా 1000 సంవత్సరాలు అలా యుద్ధం చేసినాయి. అంతేకాదు, అప్పుడు బాధపడింది. పృథుశక్తిన్, ఎంతో శక్తితో కూడి గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడింది. ఆ మొసలితోటి పోరాడి చిక్కిపోయి సంశిథిలంపై తన లావు వైరిబలమున్ చింతించి తన శక్తి ఏమిటో, శత్రువు యొక్క శక్తి ఏమిటో, అక్కడ ఏనుగు శక్తి ఏమిటి, అది తన శక్తి ఏమిటి, ఎదురుగా ఉన్నటువంటి నక్రము యొక్క శక్తి ఉడిగినప్పుడు, సన్నగిలినప్పుడు ఆలోచన కాస్త మొదలెడుతుంది. ఇది మానవుడి యొక్క తత్వం. అసలు కష్టాలు వస్తేనే మనకు ఒక పరాత్పరుడు ఎవడో ఉన్నాడు అనే ధ్యాస కలుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని కోరతాం. ఆ భగవంతుడు ఎందుకు నాకు ఈ కష్టాలు పెట్టాడు అంటే స్మరింపజేయడానికే నీ మీద నీకు ఇచ్చినటువంటి వరం అంటారు పెద్దలు. అటువంటి వారు ఎందుకు ఈ వృధా ఆలోచన, దీన్ని గెలవటం అనేటువంటిది నా వల్ల రాదు అని అనుకుంటూ ఉన్నది. అంటే ఒక విధమైనటువంటి ఒక దివ్య జ్ఞానము అనేటువంటిది ఎక్కడిదో వచ్చింది. అది ఎక్కడిది? పూర్వజన్మలో నుంచి వచ్చినటువంటిది. గజేంద్రుడి యొక్క పూర్వజన్మ సంస్కారము ఇక్కడికి కూడా వచ్చింది. విద్యలు, అన్ని సంస్కారాలు, ఆ వాసనలు వస్తాయి. మధ్యాహ్నం స్వామీజీ అన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ, ఒక్కొక్క విద్య, ఒక్కొక్క విషయము వాసన రూపంగా ఆ సంస్కారం వస్తూ ఉంటుంది అని వారు సెలవిచ్చారు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇక్కడ అదే విషయం నేను చూస్తూ ఉన్నాను. ఒకటి, దివ్య జ్ఞానము కావాలండి. దేవతా సంబంధమైనటువంటిది, భవ్యమైనటువంటి జ్ఞానం కావాలి. దివ్య జ్ఞానం అంటే భగవంతుడే, వేరే ఏమీ లేదు. అదే కాదు, ఆయన్ని సేవించేటువంటి, భజించేటువంటి, కొలిచేటువంటి తత్వానికి కూడా దివ్య జ్ఞానం అని పేరు. వాసుదేవ సర్వమితి, వాసుదేవుడు ఆ స్వామే అంతా కూడా అనే భావన రావటం, అది దివ్య జ్ఞానం. ఎప్పుడైనా తత్వజ్ఞానం, ఇలాంటి తత్వజ్ఞానం ఏర్పడాలి. తత్వజ్ఞానం మానవుని యొక్క పూర్వ స్వభావాన్ని మార్చివేస్తుంది. అంటే అప్పటి వరకు వాడు ఉన్నటువంటి దీన్ని. ఇలాగా దివ్యజ్ఞానం మనుష్యుణ్ణి ఏకాకిని చేస్తుంది అంటారు వ్యాఖ్యాకారులు. ఎందుకు? భగవదాశ్రయానికి దారి ఇవ్వడానికి, భగవంతుని చేర్చడానికి. అవసాన దశలో కూడా మనుష్యుడు ఏకాకి అయిపోతాడు. అప్పుడు అతనిలో యథార్థమైన జ్ఞానము ఏర్పడుతుంది, జాగృతమవుతుంది. అప్పుడు భగవంతుడిని శరణు వేడతాడు. నోరు రాకపోవచ్చు, మనస్సులో ధ్యానం చేస్తాడు, ఆలోచన ఉన్నంత వరకు. ఎప్పుడైనా సరే ఎవరైతే దుర్బలులు, నిర్బలులు ఉంటారో, బలరహితులు, వాళ్ళకి బలము, నిజమైన బలం భగవంతుడు ఒక్కడే. ఆ విధంగా జన్మాంతర అభ్యాస భక్తిమాన్ అని అంటారు. పూర్వజన్మల నుంచి సంక్రమించినటువంటిది. అప్పుడు అనుకున్నాట, మూలంలో వ్యాస భగవానుడు చెప్తాడు, ఒక విషయం చెప్తా. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జప్యం ప్రాగ్జన్మని అనుశిక్షితం. సంస్కృతంలో ఇది చెప్పడం ఒక మంత్రం అన్నారు, ఒక వేదం అన్నారు. ఏమిటి? ఏవం వ్యవసితో బుద్ధ్యా, ఈ విధంగా ఆలోచించి, మనసు బుద్ధితోటి ఆలోచించాడట. ఆలోచించి సమాధాయ మనోహృది, హృదయములో తన మనస్సును పూర్తిగా లోపలికి పంపించుకున్నట్ట. అలా చేసి జజాప, జపించాడటండి. అది ఎటువంటిది? జప్యం, ఏది జపింపదగినటువంటి మంత్రమో విషయమో దానినే జపించాడు. అది ఎటువంటిది? పరం, శ్రేష్టమైనటువంటిది, పరాత్పరుడికి సంబంధించినటువంటిది. అది ప్రాగ్జన్మని అనుశిక్షితం, పూర్వజన్మలో అది అలవాటైనటువంటి, అభ్యాసం చెందినటువంటిదే. ఇది మూలంలో చెప్పినటువంటి మాట.
ఆ విధంగా ఆలోచించాడు. ఆయనకి దివ్యజ్ఞాన సంపత్తి ఏర్పడింది. వెంటనే ఆయన అంటున్నాడు, చూడండి, ఆ ఆలోచన రావాలి, అది చిన్నప్పటి నుంచి రావాలి. మనం అంటాం, నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. భవతారకమైనటువంటిది నామస్మరణము. అంటే భక్తి నవవిధాలుగా ఉంటుందన్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనము, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. నవ తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందన, అర్చనముల్ అంటాడు ప్రహ్లాదుడు ప్రహ్లాద చరిత్రలో. అది ఆ భగవంతుని యందు ఆ దృక్పథము, ఆ భక్తి అనేది ఉంటుంది. కులశేఖరాళ్వార్లు అంటారు ముకుందమాలలు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతమద్యైవ మే విశతు మనసరాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, స్వామి, కృష్ణ అని ఎందుకన్నారంటే ఆకర్షించేవాడు కృష్ణుడు. కర్షతీతి కృష్ణ. నీ యొక్క పాదపద్మములు అనేటువంటివి పంజరాలైతే, అందులో నా మనస్సు అనేది రాజహంస అయితే, హంస ఆ పక్షి నీ పాదపంజరాలలోకి ఇప్పుడే చేరుగాక, నీ పాదపద్మాలలో నా మనస్సు ఉండిపోవాలని చెప్పటం. చూద్దాంలే, ఎప్పుడో చేద్దాం, 60 ఏళ్లకు చేద్దాం అంటే ప్రాణప్రయాణ సమయే పోతోంది ప్రాణం. కఫ, వాత, పిత్తములు చేరతాయి. కంఠము కదలదు, పలకలేడు. కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే, ఎలాగ నిన్ను స్మరించడం అన్నాడు. దీన్నే ఒక తెలుగు కవి అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడండి. ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడు వేళ. చివరి సమయంలో, అవసాన సమయంలో కఫము కంఠాన్ని ఆపివేస్తోంది, కట్టివేస్తోంది. చూపరుల్ గబగబ బయట పెట్టుడని, చూపరుల్ గబగబ బయట పెట్టుడు ఇక లాభము లేదను వేళ. వచ్చిన వాళ్ళందరూ చూస్తారు, కఫం తన్నేస్తోంది, తేడాగా ఉంది, ఈయన్ని బయట పెట్టేసేయండి అంటాడు. అంతేకాదు, కింకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగెడి వేళల. కాలకింకరులు వస్తున్నారు, వాళ్ళు దబదబా లాగాలనుకుంటా గబగబా బయట పెట్టమన్నారట. ఎంత అద్భుతమైన విషయం చెప్పండి. అప్పుడు ఆలు బిడ్డలు లబలబలాడు వేళలా, భార్యా బిడ్డలు వెళ్ళిపోతుంటే, శోకిస్తూ ఉంటే, ఆ సమయంలో తలంపగ శక్యమే రామనామము. ప్రబలి కఫంబు కంఠమును బాధలు పెట్టెడు వేళ. చూపరుల్ గబగబ బయట పెట్టుడు ఇక లాభము లేదను వేళ. కింకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగెడి వేళలా. ఆలు బిడ్డలున్ లబలబలాడు వేళల. తలంపగ శక్యమే రామనామమున్. కాబట్టి ఎప్పుడో కాదు, అది మొదటి నుంచి రావాలి. అది పూర్వజన్మ నుంచి సంప్రాప్తిస్తే ఇంకా ఆనందం. గజేంద్రుడికి అటువంటి ఇది ఏర్పడింది. కాబట్టి అప్పుడు ఆయన ఏవం వ్యవసితో బుద్ధ్యా అన్నారు. దాన్ని ఆలోచించాడు, ఏం చెయ్యాలి అనుకున్నాడు, ఎట్లా చెయ్యాలి అనుకున్నాడు. ఇంకా క్లారిటీ రాలేదు ఆయనకి. భగవంతుడి మీద దివ్యజ్ఞాన సంపత్తి పూర్వజన్మంలో దగ్గరకు వచ్చింది, కానీ ఇంకా పరిపక్వ దశకు రాలేదు. అప్పుడు అనుకుంటూ ఉన్నట్ట, ఏ రూపంబున దీని గెలుతును అంటే ఇంకా కొంచెం రజోగుణం, ఒక అహంకారం, ఇంకా ఏదో చేస్తామనేది ఉంది ఇంకా కొద్దిగా. ఏ రూపంబున దీని గెలుతును, ఎట్లా గెలవాలి అనుకున్నది.
ఇంకొక ఇది కూడా అర్థం ఉంది, ఎలా గెలవటం అనే దైన్యం కూడా ఉంది. రెండు అర్థాలు. అది మత్తగజం కాబట్టి రజోగుణం ఉండవచ్చు, ఆ తమస్సు ఉండవచ్చు. కానీ దీనత్వాన్ని పొందింది కాబట్టి ఒక దిగులు అనేటువంటి రెండు భావాలతోటి వ్రాశారు ఈ పద్యాన్ని. ఇట మీద ఏ వేల్పు చింతింతు, ఇప్పుడు ఏ దేవుణ్ణి నేను కొలిచేది అన్నది. అంటే భగవంతుడు అనేక రూపాలలో ఉంటాడని మనం చెప్తాం. అంటే భగవంతుడు ఒక్కడే అని అర్థం. ఏకో నైకహ అన్నాడు, ఒక్కడుగా ఉంటాడు. నైకహ అంటే ఒక్కడు కానివాడు, అనేకులుగా ఉంటాడు. అంటే అన్ని రూపాలు తానైనప్పుడు తనకంటూ ఒక రూపం ఉండదు. అన్ని పేర్లు తనవే అయినప్పుడు సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే అన్నాడు. సహస్రనామాలు కలిగిన వాడికి ఇది ఒక్కటే ఆయన పేరు కాదు, అన్ని పేర్లు ఆయనవే, ఏ ఒక్కటి తనది కాదు. అటువంటి వాడు ఇత మీద ఏ వేల్పును, అంటే ఇది అజ్ఞాన చిహ్నం. ఏ వేల్పును కోరేది భగవంతుడు ఒక్కడే అనేటువంటిది ఇంకా పూర్తిగా రాలేదు. ఎవ్వారింజీరుదును, ఎవరి దగ్గరికి పరిగెత్తేది నేను? ఎవ్వరు అడ్డమిక, నన్ను కాపాడి అడ్డపడేటువంటి వాళ్ళెవ్వరు? ఈ వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలు ఎవ్వరు? వారి ప్రచారోత్తముడు అంటే నక్రము, మొసలి. వారి నీటిలో ప్రచారం అంటే నడిచే తిరుగాడటం. వాణ్ణి వారించగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు? అఖిల వ్యాపార పారాయణులు లేరే మృక్యద దిక్కుమాలిన మొర ఆలింపన్ ప్రపుణ్యాత్మకులు. నా దిక్కుమాలిన మొరను ఆలించడానికి పుణ్యాత్ములు, గొప్ప పుణ్యాత్ములు ఎవరు కనపట్టం లేదే? ఎవరైనా ఉన్నారా? ఇది ఆ జీవుని వేదన, జీవు నివేదన. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు జీవుని వేదన అంటుంటారు. అట్లాగా తరువాత అప్పుడు ఆలోచన వచ్చింది. అప్పుడు ఆలోచించింది, ఏదైనా తప్పు పని చేసిన తర్వాత పొరపాటు చేశాను కదా అని ఒక ఆలోచన మనకు వస్తుంది. అదే భావన అక్కడ వచ్చింది. గజేంద్రుడు అనుకుంటున్నాడు, నానానేక పయోధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీ నాధుండనై ఉండి మద్దానాంబః పరిపుష్ట చందన లతాంతఛాయలందు ఉండలేక ఈ నిరాశ నిటేల వచ్చిది భయం బెట్లో కదే ఈశ్వరా. నేను ఉన్నవాణ్ణి ఉండకూడదు, నేను హాయిగా ఉన్నాను కదా. అనేకప యూధములు, అనేకపములు అంటే ఏనుగులు, ఏనుగుల సమూహాలన్నీ కూడా నా వెంట తిరుగాడుతుంటే వనములో ఎంతో కాలము ఉన్నాను, పెద్ద కాలం ఉన్నాను, అవన్నీ నన్ను అక్కడ సన్మానిస్తున్నాయి. అలా ఉండలేక అప్పుడు ఎట్లా దశలక్ష కోటి కరిణీనాథుండనై, దశలక్ష కోటి కరిణీనాథుడేటండి. 10 లక్షల కోట్ల ఆడు ఏనుగులు ఉన్నాయి అని చెప్తారు. ఇది అతిశయోక్తిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను 100 మందిని కొడతానంటుంటాం మనం, ఒక్కడు పట్టుకుంటే లొంగిపోతాం. కాబట్టి ఇది ఎక్కువ అని చెప్పడానికి చెప్పినటువంటిది. అంతేకాదు, దశ అంటే ఇక్కడ 10 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి వీడిని ఆశ్రయించాయి. ఆ కారణం చేత ఇలా ఉన్నాను. నేను బ్రహ్మాండంగా భార్యలతోటి సేవకులతోటి ఉండక మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందు ఉండలేక, అక్కడ చందన వృక్షాలు ఉన్నాయట అడవిలో, దాని నీడలలో తిరుగుతుండేది. అది ఎలా వచ్చింది? మద్దానాంబ పరిపుష్ట, ఏనుగు యొక్క చెక్కిళ్ల నుంచి జాలువారేటువంటి కారేటువంటి మదజలం అంటారు, ఓ చెమట అందం. అది కారి ఎంత కారింది అని అంటే, అది కాలువలుగా పారి చెట్లకు ప్రవహిస్తే అందులో పెరిగినటువంటివి చందన వృక్షాలు. వాటి యొక్క నీడలో హాయిగా ఆ సువాసనను ఆస్వాదిస్తూ ఉండలేక ఈ నీరాశ నిటేల వచ్చింది. ఈ నీటి మీద ఆశ కోసం ఎందుకు వచ్చాను? భయంబు ఎట్లో కదే ఈశ్వర, భయం కలుగుతుంది. ఎలాగా? అది ఈశ్వర అన్నాడు, మొదటిసారి అన్నాడు ఇక్కడ.
ఈశ్వరుడు అంటే ఈశ శక్తవు, అది ధాతు. ఎవరు గొప్ప శక్తిమంతుడో వాడు ఈశ్వరుడు. దాని యొక్క తారతమ్యాలను బట్టి పృథ్వీశ్వరుడు అంటాం, కవీశ్వరుడు అంటాం, ఇక్కడ ఉండేటువంటి ఉపాధిని బట్టి. అసలు ఈశ్వరుడు అంటే పరాత్పరుడు, భగవానుడే. ఆ ఈశ్వర శబ్దానికి శివుడా, విష్ణువా, బ్రహ్మ, ఏ దేవత అనేటువంటిది లేదు. ఎవడు శక్తిమంతుడు వాడు మూల అధిదైవతం. ఎందుకు వచ్చాను అనుకున్నాడు. ఇక్కడ సంస్కృతంలో ఒక మాట చెప్తాడు, అద్భుతమైన శ్లోకం చెప్తాడు. తర్వాత మనం చాలా ప్రసిద్ధమైన పద్యం వస్తుంది. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి అంటాడు. చూడండి, ఓం నమో, ఇది ఒక మంత్రం అన్నారు పెద్దలు. ఓం నమో భగవతే అనగానే వాసుదేవాయ గుర్తొస్తుంది. చివరిలో అభిధీమహి అంటాడు, ధీమహి. ఇది అద్భుతమైనటువంటి మంత్రం. ఇది మూలంలో చెప్పాడు. ఎవరు ఓం నమః భగవతే తస్మై, యా భగవానునకు నమస్కారము. ఎటువంటి భగవంతుడు? యత ఏతచ్చిదాత్మకం, ఎవరి వలన ఈ చిద్రూపమైనటువంటి చైతన్యము కలిగినటువంటి ఇదంతా చరాచరములన్నీ కూడా సృష్టింపబడ్డాయో అటువంటి ఆదిబీజాయ, మూలమైనటువంటి పురుషునకు అభిధీమహే, ఆయన్ని మేము అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అందుకు ప్రార్థిస్తున్నామంటే. ఆయన్ని తలుస్తున్నాము, ఆయన గురించి ఆలోచిస్తున్నాము. అంతేకాదు యస్మిన్నిదం, అసలు ఎవరిలో ఈ ప్రపంచమంతా ఉన్నదో, సర్వమున్నదో, యతశ్చ ఏదం యతశ్చ ఇదం, ఎవరి వలన ఈ సృష్టి అంతా కూడా ఏర్పడిందో, ఏన ఇదం, ఎవరి చేత ఈ సృష్టి అంతా కూడా కలిగిందో, ఎవడైతే తనకు తానుగా ఉన్నటువంటి వాడో స్వయంభువో, యో అస్మాత్ పరస్మాచ్చ పరహ, మనకంటే పైవాళ్లకంటే పరుడు ఎవడో, పరమున కంటే పరుడే. మనకంటే పరుడు అంటే పైన ఉండేటువంటి సాధారణ దేవతలందరూ కూడా పైవాళ్లే, వాళ్ళకంటే పరుడు. అందుకే భగవంతుని పరాత్పరుడు అంటాం. పరమున కంటే పరమైనటువంటి వాడు పరాత్పరుడు. అటువంటి వారిని ప్రపద్యే స్వయంభువం, ఆయన స్వయంభువు, తనకు తానుగా ఉత్పాదించినటువంటి వాడు, పుట్టినవాడు, ఎవరు కర్తలు లేరు ఆయనకి. అటువంటి ఆయనను ప్రపద్యే, శరణు కోరుతున్నాను. ఇది ప్రపత్తి, ఆశ్రయించడం. చరణాలను శరణం పొందడం, నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని చెప్పబోతాడు. ఈ భావాన్ని తెలుగులో ఈ 2 శ్లోకాలను మహానుభావుడు పోతన్న గారు చెప్పారు. ఇది అందరికీ తెలిసినటువంటిది. ఎవ్వనిచే జనించు జగము, ఎవరి వల్ల ఉత్పాదన, ఎలా పుడుతుంది, ఎవరి వల్ల పుడుతుంది ఈ జగము? ఎవ్వని లోపల నుండు, ఎవరిలో ఈ జగమున్నది, ఆయన వల్ల పుట్టి ఆయనలోనే వృద్ధి, ఆయనలోనే ఉంటుంది. లీనమై ఎవ్వనియందుడిందు, లీనమైపోయి ఎవరిలో కలిసిపోతుందో, అక్కడ లీనమైపోతుందో అంటే సృష్టి స్థితి లయలు 3 ఉన్నాయి. పరమేశ్వరుడెవ్వడు, అందరికంటే గొప్పవాడెవడు? పరమ ఈశ్వరుడు, శక్తిమంతుడెవడు? మూల కారణం బెవ్వడు, అన్నిటికీ మూలమైనటువంటి వాడు, హేతుభూతుడెవడు? అనాది మధ్య లయుడెవ్వడు, ఆది మధ్య లయము, మొదలు మధ్య అంతము ఇవన్నీ లేనటువంటి వాడు ఎవడు? సర్వము తానయైన వాడెవ్వడు, అంతా ఆయనే. అటువంటి వానిన్ ఆత్మభువున్ ఈశ్వరున్ ఏ శరణంబు వేడెదన్, లేదా ఈశ్వరునే శరణంబు వేడెదన్, ఈశ్వరు నే శరణంబు వేడెదన్. అటువంటి ఆ స్వామిని శరణు వేడుకుంటున్నాడు. అదే యస్మిన్నిదం యతశ్చేదం అన్నటువంటి వ్యాస భగవానుడు మనకు అనుగ్రహించినటువంటి 2 శ్లోకాలను
తెలుగులో ఉన్నటువంటి ఉపనిషద్వాక్యము అటువంటి వాడు. కాబట్టి అలాగా ప్రార్థించాడు. ఇంకా చెప్తున్నాడు, ఇది ఆధ్యాత్మిక సభ కావటం నాబోటి వాడికి అదృష్టం. అందులో స్వామివారి సన్నిధిలో పెద్ద నిధి నాకు, మీ సన్నిధి నాకు పెద్ద నిధి, పెన్నిధి. ఆధ్యాత్మిక సభ కావటం వల్లనే వీటిని లోతులను చెప్పుకోవడానికి వీలుంది. సాహిత్య సభకి నేను వెళితే ఇవన్నీ చెప్తే ఎవడు వినడు అక్కడ. అంటే ఒక విషయం వినడానికి, చెప్పడానికి అధికారి కావాలి, వినడానికి అధికారి కావాలి. నా అదృష్టం, నేను అధికారినో కానో, అటువంటి అధికారం నాకున్నదో అర్హత నాకు తెలియదు, కానీ మీరందరూ అధికారులే. అవన్నీ నాకు లభించినటువంటి ఆశీస్సులే. కాబట్టి అటువంటి వాట ఒక పరి జగములు జగముల వెలినిడి. ఆ స్వామిట ఒకసారి జగత్తుని బయటకి నెట్టేస్తాడు, బయట పెడతాడు, వెలుపల ఉంచుతాడు. ఒక పరి లోనికి నిగొనుచు, ఒక్కొక్కసారి లోపలికి తీసుకుంటాడు. సృష్టి, సర్గము, లయ, ఈ రెండు బయటికి వదులుతాడు, లోపలికి తీసుకుంటాడు. అంతేకాదు ఉభయము తానయి, అక్కడ బయటకు పెట్టబడేది, లోపలికి తీసుకొనబడేది కూడా ఆయనే, తీసుకునేది ఆయనే, బయట పెట్టేది ఆయనే. అటువంటి వాడై ఉభయము తానై సకలార్థ సాక్షి అయ్యాడు ఆయన. సకల కార్యములకు సాక్షీభూతుడుగా ఉన్నటువంటి అయ్యకళంకుని ఆత్మమయుని అర్ధిదలంతున్. అకళంకుడు, ఆయనలో ఏది ఎన్నలేము, నిరసుడు. మనమెవళ్ళమండి ఎనడానికి? అటువంటి స్వామిని నేను కోరికతో నేను తలుస్తున్నాను. తమాషా ఇక్కడ కోరిక అంటే ఈ మొసలి బారి నుండి నన్ను కాపాడు, మళ్ళీ నాకు రాజ్యం ఇవ్వు, నా భార్య బిడ్డలతోటి ఉంటాను, ఇది ఎక్కడా కోరలేదు. జ్ఞానభక్తి, జ్ఞానముతో కూడినటువంటి భక్తి. ఇక్కడ భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ కూడా ఉంటాయే. చూడండి, భక్తికి జ్ఞానము తోడైనప్పుడు వాడు గొప్పవాడవుతాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త అన్నాడు స్వామి. నలుగురుంటే వాళ్ళల్లో జ్ఞాని అయినటువంటి వాడు నాకు చాలా ఇష్టము అన్నాడు. ఆ భక్తి జ్ఞానభక్తి కావాలి. అటువంటి వాడు ఆయన నేను తలుస్తున్నాను అన్నాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబై అలోకంబగు పెంజీకటికి అవ్వల నెవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఒక ప్రళయము వచ్చిన తరువాత అనే మాటకు ఇంత చెప్తున్నాడు. ఈ లోకాలు కానీ, లోకాన్ని శాసించేటువంటి అధిపతులు కానీ, దేవతలు కానీ, ఈ లోకములో ఉన్నవారిని కానీ, వీళ్ళందరూ తెగిన తరువాత, అందరూ వెడలిపోయిన తరువాత తుదిన్ అలోకంబగు పెంజీకటికి పెద్ద చీకటి ఏర్పడుతుంది. అది ప్రళయ లక్షణం. అంతా పోతే చీకటే, అది పెద్ద చీకటట. అది అలోకము అన్నాడు. రెండు అర్థాలు చెప్పాడు. లోకము ఉండదు, లోకం అంటే లోకస్తు భువనే జనే, ప్రపంచము అని జనులు. ప్రళయం వస్తే ఇది ఉండదు, జనాలు ఉండరు, ఈ ప్రపంచము ఉండదు. ఎందుకంటే ప్రపంచం అంటే జనాలు ఉంటేనే. మన పెద్ద ఆయన అన్నారు, దేశం అంటే మనుషులు అన్నాడు. ఇంకొకటి అలోకంబగు అన్నాడు. లోకము అంటే కనపడటం, అలోకంబు చూడడానికి ఏమీ కనపడదు అక్కడ. పెంజీకటి అన్నాడు దాన్ని. దానికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు. ఒకే ఆకృతితోటి ఎవరు వెలుగుతుంటాడో ఆ చీకట్లకు వెనుక, ప్రళయానికి వెనుక ఎవరు వెలుగుతున్నారో అతనినే సేవంతున్. ఇదన్నమాట. ఇక్కడ దివ్య జ్ఞానాన్ని బుద్ధి భావ శబలతతోటి వర్ణిస్తున్నాడు పోతన్న గారు. చూడండి, ఇంకా మొసలితేత బాధపడుతున్నాడు అని మనం భావించుకోకూడదు.
గజేంద్రుడు ఇంకా రాకపోవడానికి కారణం ఏంటంటే నిశ్చయ బుద్ధి లేకపోవడం, ఇంకా రాకపోవడం గజేంద్రుడు. నిశ్చయమైన ఈయన తప్పకుండా కాపాడుతాడనే నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడు తప్పకుండా స్వామి వస్తాడు. అంటే ఒక నమ్మకం కలగాలి. నమ్మకం లేనప్పుడు ఆయన రాడు. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్నాడు దాన్ని. కాబట్టి ఇట్లాంటివాడు ఆయన ఏనాడు కూడా మళ్ళీ నాకు సంసార సుఖాలు ఇవి కావాలని లేదు. గజేంద్రుడు కోరింది జ్ఞానభక్తుడు అన్నాం. ఆయన మోక్షాన్ని మాత్రమే అర్థించినటువంటి జ్ఞానభక్తుడు. ఒక ప్రపత్తికి, స్వామి శరణాగతికి ఉదాహరణ ప్రాయుడు ఆయన. నువ్వే శరణు అన్నాడు, తనను ఆత్మసమర్పణ చేసుకున్నటువంటి వాడు. కాబట్టి అటువంటి వాడు. కాబట్టి ఆయన నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఉండేటువంటి వాడట. ఒక నర్తకుడు, నటుడు ఎలాగా అనేక రూపాలు ధరిస్తాడో అలాగా ఉంటాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ, మానవులు, దేవతలు ఎవరు ఆయన కీర్తించలేరు. అటువంటి వాడిని స్తుతిస్తున్నానన్నాడు. ఇంకా వెళుతున్నాడు చెప్తున్నాడు ఆయన, అయ్యా ఆయన దిక్కు నాకు అన్నాడు. ముక్త సంగులు ఉంటారండి. ముక్త సంగులైన మునులు. ముక్త సంగులు అంటే ప్రాపంచికమైనటువంటి సాంగత్యాన్ని ఎవడైతే విడిచిపెడతాడో వాళ్ళు ముక్త సంగులు. ముక్త సంగులైన మునులు అటువంటి వారు. దిదృక్షులు, స్వామిని దర్శించాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు, సర్వభూత హితులు, సకల ప్రాణులకు మేలు చేసేటువంటి వారు, సాధు చిత్తులు. చూసారా, ఆ మనస్సులో సాధుత్వం కలిగినటువంటి వాళ్ళు. అసదృశ వ్రతాఢ్యుల ఈ కొల్తురు ఎవ్వని. గొప్ప దీక్షాపరులు, వ్రతంగా భావించి కొలిచేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే కొలుస్తారో ఇటువంటి వాళ్ళు ఆయన దిక్కు నాకన్నాడు. ఎందుకనంటే వీళ్ళందరికీ దిక్కైన వాడు నాకు కాడా. చూచారా, ఇక్కడ ఆయన తన బాధ అనేటువంటి చూడు. ఒక ఆళవందారని ఉన్నారు మహానుభావులు, వారి స్తోత్రంలో చెప్తారు. అంటున్నాడు స్వామితోటి, అభూతపూర్వం మమ భావి కింవా సర్వం సహే మే సహజం హి దుఃఖం. స్వామి, నిన్ను నన్ను కాపాడమని నాకు సుఖాలు, శాంతులు, భోగాలు, ధనము ఇదంతా ఇవ్వం నేను అడగను. నా కష్టాలు తొలగించమని అసలు అడగను. అభూతపూర్వం మమ భావికింబ, నేను పూర్వజన్మలో అనుభవించనిదేమిటి, ఇక ముందు అనుభవించబోయేదేమిటి క్రొత్తగా. సర్వం సహే, అన్నిటినీ సహిస్తానయ్యా. ఎందుకంటే మే సహజం హి దుఃఖం, నాకు దుఃఖం అనేది చాలా సహజం. తోబుట్టు అన్నాడు. సహజం అంటే అది సహజాతమే సహజం. నాకు సహజంగా అంటే ఇదనమాట, పుట్టుకతో వచ్చింది సహజం. కష్టం అనేది నాకు సహజమండి, సహజాతం. పుట్టంగానే ఏడుస్తుంటున్నాం, గిడుతూ ఏడుస్తున్నాం, మధ్యలో ఏడుస్తూ ఉన్నాం. ఆ ఏడుపుకి మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే దాన్ని సుఖమని మనం భావిస్తూ ఉండవచ్చేమో, నా అల్ప బుద్ధికి అనిపించింది ఒక్కొక్కసారి. కాబట్టి వాళ్ళు అది చెప్తాడు, మే సహజం హి దుఃఖం. కానీ స్వామి, నీ ఎదురుగా త్వదగ్రే శరణాగతానాం పరాభవ నామ నతేను రూప. ఓ స్వామి, నువ్వు నాథుడివి, నాథుడ దిక్కంతే. నీ ఎదురుగా శరణాగతులైన వాళ్ళం మేము బాధలు పడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటే అది నీకు మేలు కాదయ్యా, చెడ్డ పేరు వస్తుంది. అందుకని నువ్వు కాపాడుకో నన్ను, నేను కాపాడమని అడగను. ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. ఇటువంటి అద్భుతమైనటువంటి భక్తులు చెప్పిన కవిత్వం, భక్తి కవిత్వం ఇట్లా ఉంటుంది. అటువంటి వారు తరువాత ఆయన దిక్కు అన్నాడు. అంతటితోటి కాలేదు. ఇక ఇలా అనుకుంటూ ఒక మాట అంటున్నాడండి. అసలు విషయంలోకి వెళ్తాం. ఏమిటి కలడందురు దీనులయ్యడా. నిన్ను గురించి చాలా కథలుగా చెప్తారే, వాళ్ళ అనుభవాలు అంటారే. కలడందురు దీనులయ్యడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురు అన్ని దిశలను కలడు కలండెనడివాడు
కలడో లేడో. దీనుల పక్షాన ఉంటాడు స్వామి అని అన్నారే నీ గురించి. కలడందురు పరమ యోగిగణముల పాలన్, యోగుల యొక్క సమూహాల విషయంలో నువ్వెప్పుడు అండగా దండగా ఉంటావని అంటారే. అంతేకాదు, కలడందురు అన్ని దిశలను, అన్ని దిక్కుల్లో నువ్వే ఉన్నారు అంటారే. అటువంటి స్వామి అసలు ఆయన అనేవాడు ఉన్నాడో లేడో? అంటే ఓర్పు తగ్గినప్పుడు కాస్త కినుక వస్తుంది. రామదాసు గారు అన్నారు, ఏమిటి నీ తండ్రి దశరథ మహారాజు ఇచ్చాడా, నీ మామ జనక మహారాజు ఇచ్చారా, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు బట్టే ఏదో 10,000 వరహాలు. ఇంత చెప్పి అయ్యయ్యో నిందించానని, అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర. ఈ దెబ్బల కోర్వక కొరడాలతోటి కొడితే గోల్కొండ జైల్లో, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. ఆ భావన దివ్యజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు అయినప్పటికీ ఒక్కొక్కసారి ప్రకృతికి లోబడినప్పుడు ఇలా ఆలోచిస్తాడు. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఇవన్నీ రావాలి అనుకుంటాడు ఎవడైనా. నిరతం అర్చిస్తానే నేను, నాకెందుకు, ఉన్నాడా లేడా. కలుగడే నా పాలి కలిమి సందేహింప, కలిమి లేములు లేక కలుగువాడు. భగవంతుడు దేవదానలునని, వీడు దేవుడు, వీడు దేవత, వీడు దానవుడు అని కానీ, ధనికుడని నిర్ధనుడని కానీ, వీడు మనిషి అని, వీడు పక్షి అని, వీడు పశువు అని కానీ, ఇవేవి తారతమ్యాన్ని గమనించినటువంటి ఆ భగవంతుడు నా భక్తిని సందేహించకుండా నన్ను రక్షించడానికి ఇంకా అడ్డపట్టానికి రాడేమిటి అంటాడు. ఇలాగా 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 అఖిల రూపాలు తన రూపమైనటువంటి వాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు, భక్తజనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగ రాడే అని కుయ్యో అన్నాడు. అలా బాధపడ్డాడు. అదిగో మళ్ళీ ఇంకా అంటున్నాడు స్వామి, విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు అవిశ్వన్ శాశ్వతు అజు బ్రహ్మప్రభున్ ఈశ్వరుని పరమపురుషునేన్ నుతింతున్. సహస్రనామాల్లో ఉండవలసిన శ్లోకం లాంటిది ఇది. ఈ క్రమంలోనూ గొప్పతనం ఉన్నది. విశ్వకరుడు ఆయన, అంటే విశ్వాన్ని నిర్మించినవాడు విశ్వకరుడు. విశ్వదూరుడు చూడండి, విశ్వానికి దూరంగానూ ఉన్నాడు, తామరాకు మీద నీటి పట్టువాడు. ఈ లంపటాలు ఆయనకు ఉండవు కదా, ఉంటే మనం అవుతాం. మనకి ఉపనిషద్ వాక్యం ఒకటి ఉంది. 2 పక్షులు ఉన్నాయట. ఒక వృక్షపు కొమ్మ మీద 2 పక్షులు ఉన్నాయి. సమానం వృక్షం పరిషస్వజాతే. వాటిల్లో ఒకటేమో ఆ చెట్టు యొక్క ఆ పండును తింటూ ఉన్నదట, రెండవది చూస్తూ ఆనందపడుతున్నదట. అంటే అనుభవిస్తూ తింటున్నటువంటిది జీవాత్మ, చూస్తూ ఉన్నటువంటి వాడు ఆనందమయుడు పరమాత్మ. ఆ ఇద్దరు ఎక్కడో లేరు, ఇక్కడ ఉన్నారు. ఈ రెండిటికి మధ్య మాయ తమస్సు, దాన్ని లీల మటుమాయము చేసేది అష్టమూర్తులు రావాలి మనని కాపాడాలంటే. ఆ మహానుభావుడే దాన్ని ఛేదించాలి. విశ్వాత్ముడు, విశ్వవేద్యుడు, విశ్వము చేత తెలుసుకొనదగినటువంటి వాడు, ఆయనే విశ్వము. ఆయన శాశ్వతుడు, అజో నిత్య శాశ్వతోయం పురాణ. జన్మలేనివాడు ఆయన, నిత్యుడు, ఎల్లప్పుడూ శాశ్వత్ అంటే ఎల్లప్పుడూ ఉండటం, అందుకని శాశ్వతుడు. పురాణ, ఎంతకాలం కింద నుంచి ఉన్నాడో మనకు తెలియడు, ప్రాచీనుడు. అటువంటి వాడు ఆయన. బ్రహ్మప్రభుడు, ఆయనని పరమపురుషుణ్ణి సేవిస్తాను అన్నాడు. ఇంకా రాలేదండి.
ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఒక మాట అంటాడండి, ఈ గజేంద్రుడు మనం చెప్తున్నాం ఆయన స్వార్థపరుడు కాడు. అంటే తన సుఖాని కోసం ఆయన ప్రార్థన చేయలేదు, ముక్తి కోసం భజించాడు. మహాభక్తుడు ఆయన, జ్ఞాని. అటువంటి ఆయన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా భగవంతుడు రాకపోయేటప్పటికీ తన ఎక్కడి నుంచో వస్తాడని భగవంతుడి కోసం చూచినటువంటి గజేంద్రుడు ఇక్కడ ఒక్క మాట అంటాడు పోతన గారు, అని పలికి తన మనంబున ఆ గజేంద్రుండు ఈశ్వర సన్నిధానంబు కల్పించుకొని. ఎక్కడో ఉండే రావయ్య పైకి చూస్తే ఏముంది, లోపలికి చూసుకుంటే ఉంది ఉన్నదంతా. రమణ మహర్షి గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాట, ఒక ఆఫీసర్ గారు. ఆయన ఎస్పీగా ఉన్నారట, నేను చదివాను ఒక చోట. ఆయన బాల్యంలో రమణ మహర్షికి ఇద్దరు కలిసి ఆడుకున్నారట. మద్రాసులో ఉండి వారిని చూడాలని అరుణాచలం వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి గొప్పవాడయ్యాడని చెప్పి ఆయనకి నమస్కారం చేద్దాం బాల్యమిత్రుణ్ణి అని వారి దగ్గరికి వెళ్ళారట. తెలియపరిచారు. ఆయన సోఫా మీద అలా కూర్చొని ఉన్నారు, కౌపీనధారిగా ఉన్నాడు. వెళ్ళి నేను ఫలానా అంటే ఇద్దరు మాట్లాడుకున్నారు, బాగున్నారా. అప్పుడు రమణ మహర్షి, ఎంత గొప్పవాడివయ్యావయ్యా నువ్వు, ఎంత పైకి వచ్చావయ్యా నువ్వు అన్నట. మిత్రమా, పైకి రావడం కాదు, నేను లోపలికి పోతున్నాను, ఈ విషయం తెలుసుకో అన్నట్ట. ఇది అంతర్దృష్టి ఇప్పుడు కలిగింది, బయట బాహ్య దృష్టిలో కనపడలేదు స్వామి. తన మనస్సులో ఆ గజేంద్రుడు ఈశ్వర సన్నిధానాన్ని కల్పించుకున్నాడు. ఇక్కడే పీట వేశాడు ఆయనకి. పీట వేయటం ఏమిటి, ఉన్న చోటైతే కల్పించుకొని ఇట్లని, స్వామి లావక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, తనువుండసెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్ప ఇతఃపరం మెరుగ మను నింపందగున్, దీనునిన్ రావే ఈశ్వరా, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. లావొక్కింతయు లేదయ్యా. లావు అంటే బలం, లావు అంటే ఇలా ఉండటం అని మనం భావిస్తాం. స్థూలంగా శరీరం మారడాన్ని లావు అనకూడదు. లావు అంటే బలం, శరీరము లోపల ఉండేటువంటిది లావు. చూసారా, హృదయము లోపల, మనస్సు లోపల ఉండేటువంటిది శక్తి. చిన్న తేడా. పదాలు ఒకేలాగా ఉంటాయి, తేడాలు ఉంటాయి. ఆశకి కోరికకి తేడా ఏమిటని నన్ను అవధానంలో అడిగారు ఒక అప్రస్తుత ప్రసంగం. ఆశకు కోరికకు తేడా ఏమిటి అవధాని గారు అన్నాడు. లోపల ఉన్నప్పుడు ఆశ, బయటకు వస్తే కోరిక అవుతుంది అన్న. ఆశ యొక్క లోపల ఉన్నప్పుడు ఆశ, అది బయటికి బహిర్గతమైతే కోరిక అవుతుంది. అట్లా లా ఒక్కింతయు లేదు. మన వాళ్ళు లా ఒక్కింతయు లేదు, చట్టం లేదంటారు. లా కాదు, లావు ఒక్కింతయు లేదు. శరీరములో బలమా కొంత కూడా లేదు. ధైర్యము విలోలంబయ్యే, ఇక ధైర్యము విలోలమైందండి, చెదిరిపోయింది. నా ధైర్యం చెదిరిపోతుంది. ప్రాణంబులను తావులు తప్పెను, నా ప్రాణాలు కూడా తమ తమ స్థానాలను తప్పుతున్నాయట. నా ప్రాణాలు గమనించండి, బహువచనం. వాటి టావు అంటే స్థానం తప్పుతున్నది. ఎన్ని ప్రాణాలు ఉంటాయి మనకి తెలుసు, పంచ ప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ మనం చెప్తుంటాం భోజనం చేసేటప్పుడు. అవి ఎక్కడ ఉంటాయో చెప్పాడు, అమరకోశంలో చెప్పాడు. 5 ప్రాణాలు ఎక్కడెక్కడ ఉంటాయి మన శరీరంలో. హృది ప్రాణ, ప్రాణం అనేది హృదయ దేశంలో ఉండేటువంటిది ప్రాణం. దానికి ప్రాణం అని పేరు, మెయిన్ అన్నమాట. ఒక చక్రవర్తి స్థానం.
ఉదే అపాన, ఆసన స్థానంలో అపానము అనేటువంటి వాయు రూపంలో ప్రాణం ఉంటుంది. సమానో నాభి సంస్థిత, ఈ నాభిలో ఉండేటువంటిది సమానము అనే పేరు కలిగినటువంటిది ఆ ప్రాణవాయు. ఉదాన కంఠదేశస్థు, ఉదానం అనేటువంటిది ఇదిగో ఇక్కడ ఉంటుంది, కంఠంలో ఉంటుంది. వ్యాన, చివరిది వ్యానము, సర్వ శరీరగ, శరీరమంతటా తిరుగుతూ ఉంటుంది, అది వ్యానము. విశేషేణ, అన అంటే గతి అని అర్థం, కాబట్టి వ్యాన అయింది. 5 వ్యానము సంగతి వదిలేస్తే తక్కినవి ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉంటే అక్కడ దెబ్బ తగిలినా కొట్టినా మనిషి మరణించే పరిస్థితి ఏర్పడుతుంది. హృదయములో, ఆసనములో, సమానము, నాభిలో, కంఠము, ఈ స్థానాలు చాలు మరణించడానికి ఆ దెబ్బ తగిలితే. ప్రాణస్థానాలు అవి అని చెప్పండి. కాబట్టి అయ్యా నా ప్రాణాలన్నీ కూడా ఆయా స్థానాలు మారుతుంది, మూర్ఛ వస్తుంది, తనువుండస్యన్, శరీరమా అలసిపోతుంది, శ్రమగా ఉంది. ఏం చేయాలైతే? నీవే తప్ప ఇతఃపరం బెరుగా, నువ్వు తప్ప ఇంతకంటే ఏది నేను ఎరగను. మన్నింపందగున్, నేను దీనత్వంలో ఉన్నాను, నన్ను మన్నించవయ్యా, కరుణించవయ్యా అన్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు స్వామి. ఇతర చింతలు మాని నన్నే తలుస్తూ, నన్నే నమ్మి గాఢంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎటువంటి నన్నే ప్రపద్యంతే అన్నాడు, నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటానన్నాడు. కాబట్టి నువ్వు నీ మన్నింపందగున్ దీను నేను ఎందుకు కాపాడాలంటే నేను దీనత్వంలో ఉన్నానయ్యా, నేను బిడ్డనే, నువ్వు తండ్రివి. నువ్వు తండ్రివే కాదు, తల్లివి కూడా. ఆ వాత్సల్య గుణము 2 నీలో ఉన్నాయి. దీనుడి విషయంలో తల్లిదండ్రులు ఊరుకుంటారా? కాబట్టి కాపాడు. రావే ఈశ్వర అన్నాడు, శక్తిమంతుడా రా. కావవే వరద అన్నాడు, ఈశ్వర, వరద, భద్రాత్మక అని పిలుస్తాడు 3 సంబోధనలతో. రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. మరి ఆయన పిలిచి కాపాడాలంటే వాడు శక్తిమంతుడు అయి ఉండాలి, అందుకని ఈశ్వర అన్నాడు. ఆ శక్తిమంతుడు మాత్రమే కోరికలు తీర్చగలిగినవాడు. వరం అంటే కోరిక, వరమును తీర్చువాడు, ఇచ్చువాడు వరదుడు, అందుకని వరద అన్నాడు. ఈ పని చేస్తే భద్రాత్మకుడు అవుతాడు, శుభమైనటువంటి హృదయము కలిగిన శుభస్వరూపి అవుతాడు అటువంటి వాడు. భద్రాత్మకుడు, భద్రముతో కూడినటువంటి వాడు. కాబట్టి కళ్యాణాత్ముడి అయినటువంటి ఓ స్వామి నన్ను కాపాడు అని చెప్పి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మనం చెప్తాం స్వామి దగ్గర, మరొక దిక్కు లేదు, నువ్వే దిక్కయ్యా. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన, రక్ష రక్షో కాదు, కాపాడు కాపాడు ఓ జనార్దన. అదే కాదు, రాముడిగా ఉన్నప్పుడు సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు విభీషణ శరణాగతి దగ్గర. విభీషణుడు వచ్చి నన్ను కాపాడు అని చెప్పి రావణుడి దగ్గర నుంచి అందరూ కూడా సందేహిస్తే, వీడిని వద్దు, శత్రువు తమ్ముడు విభీషణుడు రాముడు తమ్ముడు అని చెబితే రాముడు ఎవరి మాట వినల. జాంబవంతుడు సైతం చెప్పాడు వృత్తుడు. హనుమంతుడి వైపు చూచాట. హనుమంతుడు ఆయన ఎటువంటి వాడో తెలుసు, ఎంత గొప్ప పండితుడో తెలుసు, ఎంత వాగ్మో కాదు, ఎంత విచక్షణుడో. ఆయన్ని అభయం ఇవ్వదగినవాడు స్వామి అని రాముడితోటి చెప్పాడు. అప్పుడు చెప్తారు ఆయన, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే. ఎవడైనా నా దగ్గరకు వచ్చి ప్రపన్నుడై ప్రపత్తిని పొంది శరణాగతిని పొంది నువ్వే నాకు దిక్కు అని యాచిస్తే అటువంటి వాడికి అభయం సర్వభూతేభ్య, ఒక్క విభీషణుడికి కాదు అన్ని ప్రాణులకు కూడా నేను అభయమిస్తాను. ఏతద్వ్రతం మమ, ఇది నా యొక్క వ్రతం అన్నాడు రాముడు. ఇంకా మాట్లాడితే రామో ద్విర్నాభిభాషతే, రాముడు 2 మాటలు మాట్లాడేవాడు కాడు, సత్యవాక్ సంపన్నుడు అని చెప్తాడు. రామావతారంలో అలా చెప్పినటువంటి ఆయన శ్రీకృష్ణుడిగా జన్మించిన తర్వాత ఇక్కడ చెప్తాడు ఆయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. కాబట్టి ఇతర ధర్మాలన్నీ పక్కకు పెట్టు. అంటే ధర్మాలన్నీ వదిలేయమన్నాడా? ఇది కాదు. కువ్యాఖ్య విషమూర్ఛిత భారతి కాళిదాసస్య అన్నట్టు అవుతుంది. కాదు, ఇతర విషయాలన్నీ వదిలిపెట్టి నన్నే శరణు కోరు. నేను అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి, అన్ని పాపముల నుండి నేను విడిపిస్తానయ్యా. మా శుచః, నువ్వు దుఃఖించబాకు అని చెప్తాడు. ఇక్కడ ఈ స్వామి ఇక్కడ చెప్తాడు ఇలాగా, స్వామి ఇలా చెప్పావు కదా, నన్ను కాపాడకపోతే నీకు కూడా అదే చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి నువ్వు కాపాడాలి అనే భావన ఏమైనా గజేంద్రుడిలో ఉందో ఏమో, అందుకని ఆయన్ని ఓ పట్టుపట్టాడు. అక్కడితోటి కాల, ఆయన చెబుతూ ఉండగా ఇంకా మాటలంటున్నారు ఆయన. వినుదట జీవుల మాటలు, చనుదట చనరాని చోట్ల, శరణార్థులకు ఓయనుదట, పిలిచిన సర్వము కనుదట, సందేహమయ్య కరుణావార్ధి. ఇంకా లోపల ఉన్నాడని కోరుకుంటే ఆయన అప్పటికీ రాకపోతే మళ్ళీ చూడండి అప్ అండ్ డౌన్స్ వస్తుంది బీపీలాగా. ఒకసారి ఆశ, ఒకసారి నిరాశ. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు జీవుల మాటలు వినుదట, నువ్వు విశ్వవ్యాపివి కాబట్టి సమస్త జీవుల యొక్క మాటలన్నీ నువ్వు వినగలవయ్యా. చనుదట చనరాని చోట్ల, ఎక్కడ నువ్వు వెళ్ళలేని చోటంటూ లేదు, వెళ్ళలేని చోట్లకు కూడా వెళతావు. శరణార్థులకు ఓయనుదట, శరణు కోరి స్వామి అంటే చాలు, కో అంటే ఓ అంటాడు ఆయన. శరణార్థులకు ఓయనుదట, పిలిచినా వాడు పిలిస్తే చాలు. సరే అయితే స్వామి సర్వము గనుదట, అన్నిటినీ చూడగలవట, అయితే నాకు సందేహమయ్యే కరుణావార్ధి, ఓ కృపాసముద్రుడా నాకు సందేహంగా ఉందయ్యా ఈ విషయాలను అబద్ధాలేమో అన్నాడు. ఇది జీవుడి యొక్క మానసిక స్థితి, ఓ త్రాసు. ఇలా కరుణావార్ధి అన్నాడు, ఓ తమాషాగా ఉంటుంది. కరుణావార్ధి, దయాసముద్రుడు అన్నామనుకోండి, మన సహజంగా వింటాం దయాసముద్రుడు అంటే వీడి దయ సముద్రంలో ఉప్పు నీళ్ళలాగా పనికిరానిదా అనేటువంటి తమాషాగా వ్యాఖ్యానాలు చేసిన వాడు కూడా, అది సత్యం చేయకూడదు, ధర్మం కాదు కదా, అది క్షీర సముద్రం అనుకుందాం అటువంటి. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయో కవివోగి వంద్య సుగుణోత్తమ, గో శరణాగత అంత అమరానోక, ఓ మునీశ్వరమణి మనోహర, ఓ విమల ప్రభావ, గ్రావే కరుణింపవే తలపవే, శరణార్థిని నన్ను గావవే అన్నాడు. నువ్వు కమలాప్తుడివయ్యా. కమల అంటే లక్ష్మి, ఆమెకు ఆప్తుడవు నువ్వు. ఎందుకంటే స్త్రీతోటి కూడినటువంటి అమ్మవారు ఉంటే కొంత దయ ఈయనలో కూడా ఉంటుంది, వాత్సల్య పరిపూర్ణ అంబ. అందుకనే మము బ్రోవమని చెప్పవే అన్నాడు, సీతమ్మ తల్లి అని ప్రార్థించాడు. కాబట్టి ఓ కమలాప్త, వరములిచ్చేవాడా, ఇట్లాగా మునీశ్వర మనోహరుడివి, రా కరుణించు, నన్ను తలచవయ్యా, కనీసం నేను శరణార్థిని కాపాడమని మొత్తుకున్నాడు. అయినా రాలేదు. ఆయనే కాదు, ఏ దేవుడు రాలేదు, పేరు పెట్టి పిలవలేదు ఈయన, ఏ దేవుడు రాలేదు. విశ్వమయత లేని వినియు ఊరకయుండిరి అంబుజాసనాదులు అడ్డుపడక. ఒక విష్ణువుకు విశ్వమయత ఉన్నది, విశ్వవ్యాపిగా ఉండడం. విష్ణు అంటేనే వ్యాపనశీలి అని అర్థం. విశ్వం విష్ణు వషట్కార మనకు సహస్రనామం మొదటిదే. ఆ విశ్వాత్మకుడుగా ఉండటం అనేటువంటిది, విశ్వమయత అనేటువంటిది లేనందువల్ల వైకుంఠపురంలోకి వెళ్ళింది. అక్కడ కూడా నగరులో, నగరు అంటే రాజ సముదాయం, రాజభవన సముదాయం ఉంటుంది చూడండి, రాజుగారు ఉంటారు ఉండే చోట్లు, వాటిని నగరు అంటారు, రాచనగరులు అంటారు. ఆ మూల సౌధంబు దాపల, ఆ మూల ఈ మూల కాదు, మూల సౌధము అంటే స్వామి ఎక్కడ ఉంటాడో అది మూల సౌధం. ఆ బిల్డింగ్స్లో ఆయన ఎక్కడ ఉంటారో, ఇక్కడ స్వామీజీ ఎక్కడ ఉంటారో అది మూల సౌధం. ఇక్కడ
వారు ఉండే తావు. కాబట్టి ఆ విధంగా ఆ మూల సౌధంబుదాపల వైకుంఠపురంలో నగరులో రాచనగరులో ప్రధానమైనటువంటి ఆయన ఉండే సౌధానికి ప్రక్కన మందార వనాంతరము, అక్కడ మందార తోట ఉందటండి. అందులో అంతర సరహా లోపల సరస్సు ఉందట. ఆ సరస్సు ప్రాంతంలో ఇందుకాంతోత్పలోత్పల, ఎంత అద్భుతమైన వర్ణన మనకి కళ్ళకు కనిపించుతుంది. వైకుంఠం ఉంటే, రాచనగర్ ఉంటే, మూల సౌధం ఉంది, దానికి పక్కన మందార తోట, ఆ తోట పక్కన సరస్సు, దాని పక్కన ఏమిటి ఉందట, ఆ అమృత సరఃప్రాంత ఇందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోది. ఆయన ఎక్కడున్నాడంటే ఆ తోట పక్కన చంద్రకాంత శిలలతోటి తయారు చేసినటువంటి ఒక పానుపు శయ్య కట్వ, దాని మీద ఆయన ఉన్నాడట. రమా వినోదిగా ఉన్నాడు, అమ్మవారితోటి కలిసి ఉన్నాడు స్వామి. అది ఆయన అడ్రస్. అమ్మవారితోటి కూడి ఉన్నాడు. ఈ కుయ్యి అక్కడ దాకా పోవచ్చు, కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన చెవికి చేరడం చాలా కష్టం లోకంలో ఎవరికైనా కానీ అది కూడా విన్నాడు. అది స్వామికి భక్తుని పట్ల ప్రేమ. మంచి పర్సనాలిటీకి తన పర్సనల్ అనేది ఉండదు ఎక్కడ. అంతా లోకదృష్టి ఉంటుంది, ఇది నాది అనే స్వార్థం ఉండదు కదా. కాబట్టి అట్లాగా ఉత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు, ఆపన్నులైన వారికి ప్రసన్నుడవుతాట, వాళ్ళ మీద దయ చూపించేటువంటి ఆ స్వామి. విహ్వల నాగేంద్రము, చెలించిపోయినటువంటి బాధతో ఉన్నటువంటి నాగేంద్రము అంటే గజేంద్రుడు, పాహి పాహి అన్నటువంటి ఆ కుయ్యని ఆలంచి వెంటనే బయలుదేరాడు ఆయన. ఒక్క రవ్వ కూడా ఆలస్యం లేదు, ఇక బయలుదేరాడు. ఇదిగో బయలుదేరి వస్తూ ఉన్నాడు. బయలుదేరి వస్తుంటే ఆయన చూడండి, ఇంట్లో మనం వెళుతుంటే ఇంట్లో చెప్తాం, నేను ఇలా వెళ్ళొస్తాను అలా వెళ్ళొస్తా అని. భక్త రక్షణ కళలో ఆరి తేరిన మహాపండితుడు స్వామి. అందువల్ల ఇంట్లో భార్యకు కూడా చెప్పాయట, ఆమె పక్కనే ఉన్నది. సిరికింజెప్పడు సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు, ఆకర్ణికాంతరధమ్మిల్లము చకనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచోలా కుచోచే చూడండి పరిచేలాంచల శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు, గజప్రాణ అవన ఉత్సాహి అయి, గజము యొక్క ప్రాణాలను కాపాడటంలో ఉత్సాహము చూపించేవాడు కాబట్టి కాపాడాలని అనుకున్నాడు. అందుకని మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అది ఇంపార్టెంట్ మ్యాటర్ అయినప్పుడు వెళుతున్నాడు. సిరికింజెప్పడు, కనీసం ఆమెకు చెప్పాలి. అర్ధాంగి కదండి, చెప్పాలి కదా. అర్ధాంగే కాదు, ఆయన వక్షస్థల నిత్యవాసిని, హృదయంలోనే ఉంటుంది. ఆ హృదయంలో ఉన్న ఆమెకు కూడా అర్థం కాలే ఆ హృదయంలో ఉండే భావన ఏమిటో, చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. వెళితే యుద్ధాలు చేయాలి, కాపాడాలంటే మంచి ఆయుధాలు గీధాలు గట్రా కావాలి కదండి. శంఖము చక్రము ఇవన్నీ ఏమీ చేదోయి సంధి తన చేతుల్లో పట్టుకోడు, శంఖచక్రాదులను ధరించడం లేదు. ఏ పరివారంబును జీరడు, రండ్రా వెళదాం మార్చలేదు. పరివారం ఎవరు లేరు, వాళ్ళని రమ్మనటం లేదు. అభ్రగపతిన్ బన్నింపడు, గవర్నమెంట్ వెహికల్ ఉంది, అభ్రగపతి గరుత్మంతుడు. వేదాత్మ విహగేశ్వర అన్నాడు, వేదాత్మకుడట గరుత్మంతుడంటే. ఆయనకు కూడా చెప్పలేదట. అభ్రగపతిన్ పన్నింపడు, సిద్ధంగా పన్నించడం అంటే ఆజ్ఞాపించడు, నువ్వు రెడీగా ఉండు అని ఆజ్ఞాపించడు. ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు అదట. ఆయన వెళుతూ ఉంటే చెవుల వరకు జారినటువంటి జుట్టు జారిపోతుంటే కనీసం పోతు ఇట్లా అనుకోడు. అయితే ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళకి అనుకోవాల్సిన పని లేదు, అదో క్రాఫ్ పీడా పోయింది.
వెనక ముడులుండేవి. దాన్ని పోతూ వేగంగా పోతుంటే జారుతుండేది. నాకు 10వ తరగతి దాకా ముడి ఉన్నది. ముడి వేసుకొని వెళితే వాడు వీడు లాగేవాడు. ఇంట్లో చెబితే మా నాయనగారు తాతగారు కొడతారు, వెళితే వాళ్ళు చంపుతారు. సారుకి చెప్దామంటే ఆయన నవ్వుతాడు. ఏం చేయాలో తెలియలేదు, ఏదో చేసేసాం. వాళ్ళు ఇంకా చెప్పడం లెక్క చెప్పేవాళ్ళు. 16 అణాలు లెక్క చెప్పేవాళ్ళు. ఆచార్యుల పిలక 6 అణాలు, ముడి 10 ఇస్తే 3 అణాలు, ఎత్తెత్తి కొడితే 7 అణాలు, మొత్తం కలిపి రూపాయి అని లెక్క చెప్పేవాడు. సత్యావరా దేవుడా, ఇక లాభం లేదని ఏడుకొండలవాడా అన్నాను. హాయిగా పరిపూర్ణంగా హాయిగా బ్రహ్మాండంగా గాలాడింది. వద్దు ఇది అన్నందుకు మా తాతగారు మా నాయనగారు మొట్టారు. అందులో మా అక్క, రెండో అక్క ఉన్నది, ఆమె ఎప్పుడు ముడుతూ ఉండేది. ఆమె వల్ల ఒక ఉపయోగం జరిగింది. తరువాత వచ్చే జుట్టు నాకు రింగు రింగులుగా ఏర్పడింది. ఆ మొట్లకి ఎత్తుపల్లాలు బాగా ఉన్నది కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది. ఆయన జుట్టు ముడి ఉండేది వాళ్ళకి. ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు. చెవుల దాకా జారినటువంటి జుట్టును కనీసం చక్క చేసుకోవటం లేదండి. అంతేకాదు, అంతకుముందు చదరంగం ఆడుతున్నాడు. రమా వినోది ఇది వాళ్ళిద్దరు చదరంగం ఆడుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆ మాట మీద ఆ తగవుబడి లేచాడు. తగాదా పడింది వాళ్ళిద్దరికి. తగవుబడి ఆ బయట చెరగును పట్టుకొని లాగేట. దాన్ని కూడా విడిచిపెట్టడం లేదు, వెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే ఆమె యొక్క పైటను కూడా విడిచిపెట్టకుండా వెళ్ళిపోతున్నాడు చేతిలో పట్టుకొని. మరి ఆవిడ తప్పకుండా వెళ్ళాల్సిందేగా. అటువంటి రోజులవి. కాబట్టి సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు, ఆకర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజప్రాణ అవన ఉత్సాహి. ఆయన కాపాడాలి అనేటువంటి ఈ విధంగా భక్తపాలన కళా భక్తపాలన పరాయణుండును. ఆయన పరాయణుడు, ఆయన తదేక దృష్టి కలిగిన వాడు భక్తుల్ని కాపాడాలని. నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును అగునారాయణుండు, కరికులేంద్ర విజ్ఞాపిత దీనాలాపంబులాకర్ణించి, లక్ష్మీకాంత వినోదంబులంతగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి, గజేంద్ర రక్షాపరత్వంబునంగీకరించి నిజ పరికరంబు మరణపధించి అవధరించి, గగనంబునకు ఉద్యమించునప్పుడు. ఆయన సర్వభూతాంతరాత్ముడు. లక్ష్మీదేవితో వినోదించడం విరమించాడు. గజేంద్రుణ్ణి కాపాడాలనుకున్నాడు. సుదర్శన చక్రాన్ని కూడా స్మరించాడు. అప్పుడు మళ్ళీ రమ్మన్నాడు. సుదర్శన చక్రం వచ్చింది, ఎందుకంటే అక్కడ కావాల్సిన దాంతో పని. ఆ విధంగా దిక్కులు పరికించి ఆకాశానికి లేస్తున్నాడు ఆయన. గరుత్మంతుడు వచ్చేసి వెళుతూ ఉంటే అక్కడ చూడండి, ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం అంటాడు వ్యాస భగవానుడు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు అక్కడ చెప్పాడు. అక్కడ ఆయన వెళుతున్నట్టు వెళుతూ ఉంటే ఆయన వెనక, ఇది కళ్ళకు కట్టేటువంటి కదిలే దృశ్యం, ఇది చలన చిత్రం, ఇది కదిలే దృశ్యం, కదిలే చిత్రం. తన వెంటన్ సిరి విష్ణువు వెళుతున్నాడు, ఆయన వెనక లక్ష్మీదేవి వెళుతుంది. లచ్చి వెంటన అవరోధ వ్రాతమున్, ఆమె ఎప్పుడైతే బయలుదేరిందో అమ్మగారు వెళుతున్నారు కాబట్టి దాసదాసి జనాలు ఆమె వెంట ఉండక తప్పదు. అయిపోయింది, ముగించేస్తాం, ఒక్క 10 నిమిషాల్లో ముగించేస్తాం. కాబట్టి దాని వెనుకను పక్షీంద్రుడు, దాని పొంతను ధను కౌమోదకి శంఖచక్ర నికాయంబును. చూడండి, ఆ దాని వెనక ఆమె గరుత్మంతుడు బయలుదేరాడు. ధనుస్సు, కౌమోదకి, శంఖాలు, చక్రాలన్నీ బయలుదేరినాయి. నారదుడు వచ్చాడు, అలాగే విశ్వక్సేనుడు వచ్చాడు. వైకుంఠంలో ఉండే ఆబాల గోపాలము వెంట బయలుదేరారు. అలా బయలుదేరి రాగా వస్తూ ఉంటే ఆమె ఆర్తరక్షణ పరాయణుడు వెళుతున్నప్పుడు ఆయన్ని లక్ష్మీదేవి అనుసరించిందట. గబగబా నడుస్తూ ఉంటే ఆవిడ యొక్క చెవి కమ్మలు ఊగులాడుతూ ఉన్నాయట.
ఎంత అద్భుతమైనటువంటి వర్ణం. వెంట్రుకల ముడి భుజముల మీద అటు ఇటు కదులుతూ ఉన్నాయట. అలాగా ఆ పైట కొంగు సారుతున్నదట, వడ్డాణము కదలాడుతున్నదట. విష్ణువు చేతిలో పట్టుకున్న పైట కొంగు పట్టుబడిపోయిందట. ఆమె వదనం కోటి చంద్రకాంతులతోటి ఒప్పారుతుందట. ఇట్లా ఉన్నప్పుడు ఆయన వెళ్ళాడు. వెళుతూ చూచాడు. వినువీధన్ చనుదేరా, ఆకాశంలో ఆ స్వామి వస్తుంటే అమరులు చూచారు. స్వామి వస్తున్నాడు అనుకున్నాడు. వేగంగా వస్తున్న ధనుజారి దయాసముద్రుడు యోగీశ్వర మనోవిహారి అయిన ఆయన్ని చూచారు. అదుగో వచ్చాడు, విష్ణువు వచ్చాడు, చనుదెంచన్ ఘనుడల్లా వాడే హరి అనుకున్నారు. అప్పుడు ఎన్ని రక్షించాలనుకున్నటువంటి స్వామి కరుణాసింధుడు శౌరి వారి చరమం ఖండింపగా పంపాడు. ఆ నక్రాన్ని ఖండించమని సుదర్శన చక్రాన్ని పంపించాడు. అది ఎటువంటిదో చాలా వర్ణించాడు. ఆ విధంగా పంపిస్తే అది వెళ్ళి భీమముగా భయంకరముగా వెళ్ళి దాని తల ద్రుంచినటువంటిది. అది తెగిపోయింది. ఈయన మోచితుడయ్యాడు. దానికి ముక్తి లభించింది. ఎందుకనంటే ఇంతకు ముందన్నాం హరిపాదాలను పట్టుకుంది ఉన్నాక, ఇప్పుడు హరి చక్రాయుధం తగలటం చేత దానికి ముక్తి వచ్చింది. ఇలాగా తమము చీకటి బాసినటువంటి చంద్రుడిలాగా మరలా గజేంద్రుడు దివ్యకాంతులతోటి ఉన్నాడు. అలాగే సంసార చక్రాన్ని తరించినటువంటి ఒక విరక్త చిత్తుడులాగా ఉన్నాడు. అటువంటి గజేంద్రుడు ఆయన్ని ఆశీర్వదించాడు స్వామి. ఈ కథ చెప్పగానే ఇంకొక 2 నిమిషాల్లో ముగిస్తాను. వెంటనే పరీక్షిత్ అడిగాడు, వీళ్ళిద్దరూ వెనకటి జన్మలో ఏమైనా ఉన్నాయా, విశేషాలు ఏమిటి అన్నాడు. ఇక్కడ ఏ పద్యము రాదు, ఒట్టి పదాలే ఉంటాయి చెప్పేదాంట్లో. ఏమీ లేదు. ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రజ్యుమ్నుడనే రాజు, గొప్ప భగవద్భక్తుడు. ఆయన వానప్రస్థానికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా అగస్త్యుడు ఆ దారిన వెళుతూ శిష్యులతోటి కలిసి వెళితే ఆ విష్ణు పూజలో ఉన్నటువంటి వాడు లోప భయం ఏర్పడుతుందేమో అని, లోపం కలుగుతుందని భయపడి పూజించలేదు. ఆయన శపించాడు, నువ్వు లేవకుండా అలాగా స్థాణువులాగా కూలబడ్డావు, నేను వచ్చినా తెలిసి లేవలేదు, కాబట్టి నువ్వు గజమైపోతావు అని శపించాడు. అది గజేంద్రుడు. ఇక వీడెవడు? ఈ నక్రము ఎవరు అనంటే, పూర్వజన్మలో ఈ మొసలి ఒక గంధర్వుడు. ఆయన పేరు హూహు. హాహా హూహూ శైవమాద్యాహ గంధర్వాస్త్రిదివౌకసాం చెప్తారు. వాళ్ళ గంధర్వుల పేర్లు ఎట్లా ఉంటాయి, చైనా వాళ్ళ పేర్లాగా. హాహా అట ఒకటి పేరు హూహు, ఇంకొకడు హే హే ఉంటాడు. ఈ హూహు అనేటువంటి గంధర్వుడు, వీళ్ళు చాలా తుంటరిగాడిదలు. వాడు తన యొక్క ప్రియురాళ్లతోటి కలిసి ఒక సరస్సు దగ్గరికి వచ్చాడు. వాళ్ళందరూ అందులో అవగాహన స్నానం చేస్తున్నారు, ఈత కొడుతూ ఉన్నారు. అవతల వైపు ఒక బక్క చిక్కిన ఋషి దేవలుడనే ఆయన నీళ్లు స్నానం చేయటానికి లోపలికి అడుగుపెట్టి దిగుతూ ఉన్నాడు. ఆ దిగే సమయంలో వీడు చూచాడు, ఆడవాళ్ల మధ్యలో ఉన్నప్పుడు ఇటువంటి హీరోలకి పౌరుషం, తర్వాత వాళ్ళకి చాలా గొప్పదనం పెరిగిపోవాలని కొన్ని వెధవ వేషాలు వేస్తాడు. వీడు కూడా వేశాడు. ఆ నీళ్లలో నుంచి దొంగలాగా ఈదుకుంటూ వెళ్ళి మునకలో ఈది వెళ్ళి అలా దిగుతూ ఉన్నటువంటి దేవలుని యొక్క ఆ ఋషి యొక్క పాదాలను పట్టుకొని ఇలా లోపలికి ఈడ్చాడు. ఆయన జారి నీళ్లలో పడ్డారు. ఆయనకేం బలం ఉందండి, తపోబలం తప్ప. వెంటనే అన్నాడు, దుర్మార్గుడా, ఇలా చేస్తావా? పాదాలు పట్టుకునే ఇది చేస్తావా? పాదాలు పట్టుకునేటువంటి మొసలిగానే పుట్టుదువుగాక అని. అప్పుడు ఎట్లా స్వామి కుయ్యో ముర్రో అంటే, ఇలా జరుగుతుంది. ఆనాడు గజేంద్రుని పట్టుకుంటావు, అప్పుడు హరి చక్రము తగిలి నువ్వు అవుతావని. వెంటనే ఈయన ఆ రూపం కోల్పోయి ఆయన కూడా అయ్యాడు. గజేంద్రుడు విష్ణువు యొక్క పరిషత్తులో సభ్యుడిగా పారిషదుడయ్యాడు. పవమానసుతుడు బట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళం అంటూ, ఇది సతత క్లేశ నాశనం అన్నారు.
ఉదయాన్నే ఈ గజేంద్ర మోక్షణ శ్లోకాలు ఉన్నాయి, వాటిని చదవమన్నారు. ఇది విన్నవారు, కన్నవారు, ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా శుభమును పొందుదురుగాక. స్వస్తి.